ఏలూరు తంగెలమూడులోని సిద్ధార్థ విద్యాలయ ఆధ్వర్యంలో బీడీ కాలనీలో ఎడ్యుక్వెస్ట్ ప్రోగ్రాంను నిర్వహించారు. రాజ్యాంగం కల్పించిన హక్కులు, వాటి విలువలు, ఆవశ్యకతలను ప్రజలకు వివరించే సదుద్దేశంతో నిర్వహించిన కార్యక్రమం లక్ష్య సాధన దిశగా సాగింది. విద్యార్థులు ఆయా అంశాలపై వివిధ కృత్యాలను నిర్వహించి ప్రజలలో అవగాహన కల్పించారు. అలాగే నేటి సమాజంలో ప్రకృతిని ఏ విధంగా ధ్వంసం చేస్తున్నారు, దాని ఫలితంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను విద్యార్థులు కళ్లకు కట్టినట్టు వివరించి ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చారు. ఈ సందర్భంగా సిద్ధార్థ విద్యా సంస్థల చైర్మన్ కోనేరు సురేష్ బాబు మాట్లాడుతూ విలువలతో కూడిన విద్యను అందించడమే తమ విద్యా సంస్థల లక్ష్యమన్నారు. ప్రిన్సిపల్ ఏంజిలా మాట్లాడుతూ విద్యార్థులను ప్రోత్సహిస్తున్నందుకు విద్యా సంస్థల చైర్మన్ సురేష్ బాబుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈ బెలూన్స్ డెకరేషన్ సిద్ధార్థ బడిలో ఇట్స్ నన్ అదర్ దాన్ సిద్ధార్థ విద్యాలయ. కొన్ని విషయాలను మీతో పంచుకోబోతున్నాం. చేసావా లేదా? ఊరుకోండి అత్తయ్య. ఇప్పుడు అందరూ ఇలానే వేసుకుంటున్నారు. ఎడ్యుక్వెస్ట్ అని చెప్పి సిద్ధార్థ విద్యాలయ తంగిళ్ళమూడి స్కూల్లో సోషల్ కనెక్ట్లో భాగంగా ఈరోజు ఇక్కడ ఈ సొసైటీలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా విద్యార్థులకి మరి తల్లిదండ్రులకి స్కూల్కి ఉన్నటువంటి ఈ సమన్వయాన్ని సొసైటీలో విద్యార్థులు అనేక యాక్టివిటీస్ ద్వారా ప్రజెంట్ చేయడం ద్వారా వాళ్ళ యొక్క బాధ్యతని తల్లిదండ్రులు, విద్యార్థులు కూడా గుర్తించి చదువు అంటే కేవలం లిటరసీయే కాకుండా ఎడ్యుకేషన్ అంటే వాళ్ళు జీవితంలో వాళ్ళకి ఉపయోగపడే విధంగా ఎడ్యుకేషన్ని తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో మరి ఈరోజు ఇక్కడ సోషల్ కనెక్ట్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసాం. దీనికి చక్కగా పేరెంట్స్ అందరూ కూడా ఈ చుట్టుపక్కల పరిసర ఉన్నటువంటి ప్రజలు కూడా వీళ్ళందరూ చక్కగా ఇంట్రెస్టింగ్గా వచ్చి చూశారు. పిల్లలందరూ కూడా ఒక ప్రతి విద్యార్థి ఒక యూనిక్, ఒక లీడర్గా తయారు చేయాలనే ఉద్దేశంలో వాళ్ళందరూ కూడా స్టేజ్ మీద చక్కగా ఫియర్ లేకుండా బ్రహ్మాండంగా ప్రజెంట్ చేశారు. స్కూల్లో ఎప్పుడూ చేస్తుంటారు బట్ ఇట్లా సొసైటీలో కూడా వాళ్ళు ప్రజెంటేషన్ చేయడం ద్వారా వాళ్ళలో లీడర్షిప్ క్వాలిటీస్ పెంపొంది అని చెప్పి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసాం.